నమస్తే అండి, అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ లేదు మిత్రమా. బ్లాగ్ మాత్రమే. అనంతపూర్ నుంచి మేము మహాకుంభమేళకైతే బయలుదేరాము. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ కుంభమేళకైతే వెళ్ళిపోతున్నాము. దగ్గర 1570 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్లు అనుకోండి. 1600 కిలోమీటర్లు కార్లో వెళ్తున్నాము. సో మంచి జర్నీ, బాగుంటుంది. జర్నీ మొత్తం చూపిస్తా. ఈరోజు అంతా నార్మల్గా మీ అందరికీ తెలుసు మనకు అనంతపూర్ నుంచి హైదరాబాద్కి రోడ్డు ఎలా ఉంటుందని. అందుకే నేను ప్రస్తుతం బ్లాగ్ చూపించట్లేదు. నేను హైదరాబాద్ తర్వాత చూపిస్తా. అక్కడి నుంచి రోడ్డు బాగుంటుంది. ఆ బ్లాగ్ అంతా అక్కడి నుంచి చేస్తాను. ప్రస్తుతం అయితే ఈరోజు ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ వస్తుంది. చాలా ఎగ్జైట్మెంట్. ఒకవైపు జర్నీలో ఉంటూనే మ్యాచ్ చూస్తున్నా. చూడండి ఎలా సెటప్ చేశానో చూపిస్తా. ఇలా సెటప్ చేశాను అనమాట. సో ఇలా గ్లాస్కి నా మొబైల్ పెట్టేసా, లోపల బ్లూటూత్ కనెక్ట్ చేసా. హాట్స్టార్లో ప్రస్తుతం మ్యాచ్ అయితే వింటున్నా, కామెంటరీ వినుకుంటూ చూస్తున్నా. చాలా బాగుంది. సో మా జర్నీలో ఇది రెండో స్టాప్ అనుకోండి. ఫస్ట్ స్టాప్ ఆల్రెడీ అయిపోయింది. టోల్ బూత్లు చాలా వచ్చినాయి. రెండో స్టాప్ ఇక్కడ. ఎందుకు ఆపామంటే వాష్రూమ్ పోవడం కోసమని ఆపాను. సో ఎందుకు బ్లాగ్ చేస్తున్నాను అంటే, మనకి ఎవరికైనా సరే వాష్రూమ్స్ వచ్చినప్పుడు రెస్టారెంట్స్లో కానీ పెట్రోల్ బంక్లో కానీ ఫ్రీ యూజ్ అండి. వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఒక మాట చెప్పండి. మనకు నేషనల్ హైవే అథారిటీ రూల్స్లో ఒక రూల్ ఉంది. నేషనల్ హైవేస్ మీద ఉన్న ఏ రెస్టారెంట్స్లో అయినా సరే నేషనల్ హైవే మీద జర్నీ చేస్తున్న వాళ్ళు టాయిలెట్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అది ఏ రెస్టారెంట్ అయినా కావచ్చు, ఏ పెట్రోల్ బంక్లో అయినా కావచ్చు. ఇక్కడ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పెట్రోల్ బంక్లో టాయిలెట్స్ యూజ్ చేసుకున్నాడు కంపల్సరీ పెట్రోల్ కొట్టాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా మనం నేషనల్ హైవేస్ మీద వెళ్ళినప్పుడు మనకు టాయిలెట్ వస్తే ఫ్రీ యూజ్గా టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మేము ఆపింది ఇక్కడే, ఉడిపి శ్రీకృష్ణ హోటల్, ప్యూర్ వెజిటేరియన్. ఈ రెస్టారెంట్లో అయితే ప్రస్తుతం మనకు ఫుడ్, మిల్క్ షేక్స్ అవైలబుల్ ఉన్నాయండి. పక్కనే పెట్రోల్ పంప్ కూడా ఉంటుంది. అది అక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ఏరియాలో అటువైపు కనిపిస్తున్నది పెట్రోల్ పంపు. ఇక్కడ మిల్క్ షేక్ ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో మిల్క్ షేక్ ఉంది. వెనకాల రెస్టారెంట్. ఫుడ్ అంతా దొరుకుతుంది. ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అనమాట. సో ఇక్కడ అయితే చాలా బాగుంది. వెదర్ చాలా బాగుంది. మంచి వెదర్ అనమాట. వాతావరణం ఎక్సలెంట్ వాతావరణం. ఈ టైంలో లైట్లు వేసింటే ఇంకా బాగా కనిపిస్తుంది. మంచి ప్లేస్. ఎవరైనా సరే ఇలా హైదరాబాద్ రూట్కి వెళ్తున్నప్పుడు జడ్చర్ల దగ్గర ఇంకా జడ్చర్ల రాకనే, అనంతపూర్ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఇంకా జడ్చర్ల రాకనే రెస్టారెంట్ అయితే ఉంటుంది. హోటల్ ఉడిపి శ్రీకృష్ణ ప్యూర్ వెజ్. ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను చెప్పినవన్నీ. ఘోరమైన వాన, చాలా పెద్ద వర్షమే పడుతుంది. మాతో పాటు హైదరాబాద్కి వర్షాన్ని
ఉరుములు మెరుపులతో కురిసిన వాన, అది కూడా చలికాలం. చలికాలం ఎండాకాలం రెండు. అవునులేండి, ఇప్పుడు చలికాలంలో నుంచి ఎండాకాలంలోకి షిఫ్ట్ అవుతుంది కదా సీజన్. ఏమన్నా వర్షం పడుతుందో ఏమో. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పోతున్న బ్రిడ్జ్ పేరు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే అంటారు. ఇది ఏషియాలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అండి. దీని డిస్టెన్స్ వచ్చేసి 11.9 కిలోమీటర్స్. దీన్ని 2009లో హైదరాబాద్ సిటీలో నుంచి శంషాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ హైవే కోసం ఈ బ్రిడ్జ్ కట్టించారు. దగ్గర చాలా ఏరియాలు కవర్ చేసుకొని వచ్చేసేదండి. అంత ఫ్లైఓవర్ మీదనే వెళ్ళిపోతాం అన్నమాట సిటీ అవుట్స్కట్స్లోకి. అందుకోసమే ఈ బ్రిడ్జ్ని ఇక్కడ కట్టారు. 2009 కంటే ముందు సిటీలో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి దగ్గర 1.5 to 2 hours పట్టేది. ఇప్పుడు జస్ట్ 30 minutesలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నారు. అంటే అంతా ఈ బ్రిడ్జ్ వల్లనే అండి. ఈ బ్రిడ్జ్ పడిన తర్వాతనే ఎక్స్ప్రెస్గా చాలా స్పీడ్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నారు. సో ట్రాఫిక్ని అంతా కవర్ చేయాలని ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టడానికి ప్లాన్ చేసి అప్పట్లో 2009లో ఈ బ్రిడ్జ్ని అయితే కట్టించారండి. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ తెలంగాణ అండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను కుంభమేళాకి వెళ్తున్నానని నిన్న వీడియోలో చెప్పాను కదా. కుంభమేళాకి వెళ్తున్నాం. అయితే 12 hours లేట్గా అయితే స్టార్ట్ అయినాం. మార్నింగ్ అంటే 4 o'clock AM స్టార్ట్ అవ్వాల్సింది 4 o'clock PMకి స్టార్ట్ అయినాం. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది ఈవినింగ్ స్టార్ట్ అయినాం. అంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ అనుకోండి. ఇంకా కొంతమంది యాడ్ అయినారు. యాక్చువల్గా మేము 10 members అనుకున్నాం. ఇంకొక 5 members ఎక్స్ట్రా యాడ్ అయినారు. వాళ్ళ వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది అనుకోండి. సో ఆ లేట్ కాస్త 5 hours లేట్ కాస్త 12 hours లేట్ అయిపోయింది. మామూలుగా ఇప్పుడు మనకు ట్రైన్స్ ఎలాగైతే లేట్ అయిన ట్రైన్ లేట్ అయిపోతుందో అలాగే మాకు కూడా లేట్ అయిపోయింది. లేట్గా బయలుదేరాల్సి వచ్చింది. పర్లేదు అనుకోండి, మామూలే. జర్నీలో ఇలాంటివి అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం అయితే బయలుదేరి మేము హైదరాబాద్ దాటి దగ్గర 300 kilometers వచ్చేసాం. ఇంకా నాగపూర్ వెళ్ళలేదు. నాగపూర్ చాలా డిస్టెన్స్ ఉంది, చూద్దాం. అనంతపూర్ నుంచి ఒక్క కారుతో బయలుదేరి హైదరాబాద్ నుంచి 3 కార్లు వెళ్తున్నాము. జర్నీ అయితే చాలా ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ కార్లో చేస్తున్నాను. మేమంతా 15 మందికి గాను ఒక కారుకి 3 డ్రైవర్లు ఉన్నారు. ఒక కారుకి 2 డ్రైవర్లు, ఒక కారుకి 2 డ్రైవర్లు, 3 + 4 7 మంది డ్రైవర్స్ ఉన్నాం. 3 cars 3 hours షేర్ చేసుకొని డ్రైవ్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాం. సో ఇప్పటిదాకా మా అన్న డ్రైవ్ చేసినాడు 3 hours. ఇప్పటి నుంచి నేను డ్రైవ్ చేస్తాను ఒక 3 hours. మళ్ళీ తర్వాత అన్న డ్రైవ్ చేస్తాడు. అలా షేర్ చేసుకోవాలి డ్రైవింగ్ అని ప్లాన్లో ఉన్నామండి. ఎందుకంటే స్ట్రెయిన్ అవ్వకూడదు. 19 hours జర్నీ అనమాట హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి. సో దానివల్లనే కొంచెం డిస్టెన్స్ అవుతుంది. ప్రస్తుతం అయితే మా జర్నీలో ఫస్ట్ స్టాప్ అండి. మేము హైదరాబాద్లో మా కాళీ టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసినాము. నిమ్మకాయలు దొక్కించి టెంకాయ కొట్టి పూజ చేసుకొని స్టార్ట్ చేసినాము. నేనైతే ఏమైందంటే సాయంత్రము నా దగ్గర కెమెరా లేకపోయింది. మా కార్లో ఇంకో కార్లో అనేది, ఇప్పుడు నేను ప్రస్తుతం అన్న కార్లో వెళ్తున్నాను కదా, ఆ కార్లో అనేది నేను కూడా కొంచెం బిజీ వల్ల లేట్ అవ్వడంతో వీడియో అయితే తీయలేకపోయినా, వ్లాగ్ చేయలేకపోయినా. అందుకే ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నా. ఫస్ట్ స్టాప్ టీ బ్రేక్ అనమాట. టీ బ్రేక్ అయింది. ఇంకా నెక్స్ట్ లంచ్ బ్రేక్ ఉంది. ఇంకా తర్వాత ఎక్కడ బ్రేక్ లేదు. కంటిన్యూగా కొడదామని అనుకుంటున్నాం. 19 hours కంటిన్యూ జర్నీ కొడదాం అనుకుంటున్నాం. చూద్దాం 19 hours లోపల రీచ్ అవుతామా, ఇంకా ముందే రీచ్ అవుతామా అన్నది చూద్దాం. ఈరోజు మా జర్నీలో ఇది సెకండ్ స్టాప్ అండి. కుంభమేళా జర్నీలో సెకండ్ స్టాప్ అనమాట. బొమ్మరిల్లు హోటల్ దగ్గర డిన్నర్ చేయడానికని ఆపాము. ఇది దగ్గర ఆదిలాబాద్కి ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉంది బొమ్మరిల్లు హోటల్. మేము ఆల్రెడీ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకున్నాము. మా ఫుడ్తో పాటు ఇక్కడ కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసి తింటున్నాం అనమాట. జర్నీ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మొత్తం ఫారెస్ట్లో వచ్చినాము ఇప్పటిదాకా. సో ఒక టోల్ బూత్ దాటిన తర్వాత ఫారెస్ట్ స్టార్ట్ అయింది. మొత్తం ఫారెస్టే, చాలా బాగుంది. డే టైం వచ్చింటే బాగున్నాయేమో అని నాకు అనిపించింది. సో మీకు హోటల్ చూపిస్తాను, బొమ్మరిల్లు చూడండి. చూస్తాను. ఇవాళ జర్నీలో థర్డ్ స్టాప్ టీ స్టాప్. టైం వచ్చేసి 1:30 దగ్గర అవుతూ ఉందండి. సో ఇప్పుడు మేము ప్రస్తుతం అయితే నాగపూర్కి 30 kilometers డిస్టెన్స్లో స్టాప్ తీసుకున్నాము. డ్రైవింగ్ చేంజ్ అవుతున్నా, నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఇంతవరకు అన్న డ్రైవ్ చేసినాడు, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా. చాలా బాగుంది జర్నీ. చలి మాత్రం హెవీగా ఉంది.
అండ్ ఈ రోడ్లో ఆల్మోస్ట్ వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ప్రయాగరాజ్కి అయితే వెహికల్స్లో వెళ్తున్నారు, కార్స్లో. ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే నేను చాలా మందిని చూసిన. అండ్ ఆంధ్ర వెహికల్స్ చాలా తక్కువ చూస్తున్నాను అనుకోండి, హైదరాబాద్ నుంచి వెహికల్స్ చాలా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకున్నారు. అన్నీ అనుకూలంగానే ఉన్నాయి ప్రస్తుతం, చాలా బాగుంది. ఇంకా ముందుకి రోడ్ అయితే ఘాట్ సెక్షన్ చాలా బాగుంటుందంట, చూద్దాం. స్వెటర్లు పెట్టుకొని రావడం మాత్రం మర్చిపోకండి. 26 వరకు టైం ఉంది, రావాల్సిన వాళ్ళు వచ్చేయచ్చు. స్వెటర్లు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. విపరీతమైన చలి ఉంది ఇక్కడ, చాలా ఘోరమైన చలి ఉంది. దగ్గర దగ్గర 18 degrees దాకా ఉండొచ్చు టెంపరేచరు, చాలా చలి ఉంది. స్వెటర్లు మాత్రం మర్చిపోకండి. ఇవాళ మా జర్నీలో 5th బ్రేక్ అండి, టీ బ్రేక్. ఈ టీ బ్రేక్ కూడా నా వల్లనే అయింది, నాకు నిద్ర వస్తుంది అందుకే ఆపేసినాము. 4:20 అవుతుంది, నాకు నిద్ర పీక్ టైం అనమాట, అందుకే ఆపేసాము. ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే, మధ్యప్రదేశ్ రోడ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు దాకా నేను మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫుల్ అంతా ఫారెస్ట్ ఏరియా అండ్ ఘాట్ సెక్షన్లో వచ్చా. ఎక్సలెంట్గా ఉంది ఘాట్ సెక్షన్, థిక్ ఫారెస్ట్. సో యానిమల్స్ రాకోకుండా రోడ్డుకి దగ్గర 20 kilometers 40 kilometers ఇప్పుడు దాకా వచ్చా. అన్ని కిలోమీటర్స్కి సైడ్కి వాల్స్ కట్టించారండి, ఐరన్ వాల్స్, మెష్ వాల్స్ ఉంటాయి కదా, ఐరన్ మెష్ వాల్స్ కట్టించారనమాట. మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్కి అయితే సో బాగలేవు రోడ్స్ మాత్రం. అంటే హైవే రోడే, నేషనల్ హైవేనే, మొత్తం గతుకులు ఉందన్నమాట. కార్ అంతా ఇట్లా షేక్ అవుతూ ఉంది. మధ్యప్రదేశ్ రోడ్స్ బాగానే ఉన్నాయి, సాఫ్ట్గా పోతుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఎలాగుందో చెప్తాను. అండ్ ఇప్పటిదాకా మేము 600 kilometers అబోనే వచ్చినాం హైదరాబాద్ నుంచి. ఇంకా 520 kilometers వెళ్ళాలి ప్రయాగరాజ్కి. వెళ్ళిపోదాం.